మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? రియాలిటీలో స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు కానీ కెనడాలో ఈ ప్లేసులు విజిట్ చేస్తే మాత్రం ఓ స్వర్గం ఇలా ఉండొచ్చేమో, ఇలాగే ఉంటుందేమో స్వర్గం అంటే అని అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ రోడ్ మీద డ్రైవ్ చేసుకుంటా వెళ్తుంటే కాదు ఎవరైనా డ్రైవ్ చేస్తే మనం పక్కన కూర్చొని ఈ సీనరీని ఎంజాయ్ చేస్తుంటే భలే ఉంటుంది. కళ్ళకి ఫీస్ట్. ఎడారిలో వాటర్ ట్యాంక్ కనిపించినంత హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ వీడియో తీసినప్పుడు నాకు తెలియలేదు కానీ ఇప్పుడు వీడియో చూస్తుంటే అనిపించింది కార్ కొంచెం గ్లాస్ క్లీన్ చేస్తుంటే బాగుండేదని. యాక్చువల్గా మాది కంటిన్యూస్గా రోడ్ ట్రిప్ కదా, నైట్ చీకటి పడ్డాక వచ్చేవాళ్ళం అండ్ ఎర్లీ మార్నింగే మళ్ళీ స్టార్ట్ అయ్యేవాళ్ళం. అలా చేయడం వల్ల మేము ఇలా కార్ గ్లాస్ ఉందని వీడియో తీసినప్పుడు కూడా నాకు తెలియలేదు, ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఇదంతా మా కళ్ళతో మేము చూసేసాం, చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఇలా వెళ్తుంటే మాకు తెలియకుండానే అసలు ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్లేసు అనుకోకుండా మేము వాష్రూమ్ కని దిగితే కనబడిన ప్లేసు. దీనికి ఒక బోర్డు నేము ఏం లేదు. అండ్ జాస్పరు బ్యాన్ఫూ గురించి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని వ్యూ పాయింట్స్ అని డెఫినెట్గా వస్తాయి. ఆ లొకేషన్ గురించి తర్వాత చెప్పుకుందాం. అదిగో అక్కడ కనబడుతుంది చూడండి వైట్గా, అది పెద్ద వాటర్ ఫాల్ అనమాట. ఇలా వెళ్తుంటే చాలా వాటర్ ఫాల్స్ కనబడ్డాయి, చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా ఫ్రెష్ వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది కెనడాలో, అందుకేనేమో టాప్ 3లో ఉంటుంది కెనడా ఫ్రెష్ వాటర్ చాలా ఎక్కువ ఉండే కంట్రీస్లో. బ్యాక్ టు అవర్ వ్యూ పాయింట్. ఈ ప్లేసు అనుకోకుండా మేము వాష్రూమ్ కని దిగితే కనబడిన ప్లేసు. దీనికి ఒక బోర్డు నేము ఏం లేదు. అండ్ జాస్పరు బ్యాన్ఫూ గురించి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని వ్యూ పాయింట్స్ అని డెఫినెట్గా వస్తాయి. కానీ ఇలాంటి ప్లేస్లు సెర్చ్లో అలా ఏం ఉండవు, ఎందుకంటే వీటికి ఒక నేమ్ లేదు. బట్ ఇలా వెళ్ళే దారిలో చూసుకుంటే చిన్న పిట్ స్టాప్స్లో మనం ఈ వ్యూ పాయింట్స్ చూడొచ్చు. కానీ చాలా బాగుంది. ఇది మాత్రం మీరు ఎవరైనా జాస్పర్ వెళ్తే మిస్ అవ్వద్దు. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక కమెంట్లో పెట్టండి, నేను ఆ మ్యాప్ లింక్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఇది పర్టికులర్గా ఆ ప్లేస్ అనేది ఏం లేదు, బట్ ఐడియా ఉంది ఎక్కడుందో ఎగ్జాక్ట్గా. అబ్బా చూసారా ఎంత బాగుందో, వాటర్ ఏమో గ్రీన్గా అండ్ పెద్ద మౌంటైన్స్, దాని మీద మళ్ళీ స్నో అక్కడ. ఇలాంటి లొకేషన్స్ చూసినప్పుడే అనిపిస్తుంది అట్లీస్ట్ మనం ఒక రైటర్ అయినా బాగుండేది, చక్కగా ఊహించి ఏదో ఒకటి రాసేవాళ్ళం, ఏదో ఒకటి చెప్పేవాళ్ళం. మనకు ఆ కళా పోషణ కూడా లేదు కాబట్టి అక్కడ ఉండే వాటరు మౌంటైన్ ఇలా చెప్పుకుంటే వెళ్ళిపోవడం, ఏం చేయలేదు. అండ్ ఈ వ్యూ చూస్తే చాలా బాగుంది. ఆఖరికి మేము ఎక్కడో ఉన్న బాలీవుడ్లో ఉన్న షారుఖ్ ఖాన్ స్టెప్ కూడా గుర్తొచ్చేసింది మాకు ఈ వ్యూ పాయింట్ చూసి. ఇక్కడ స్టెప్ కూడా వేసాం. చూసాక ఇలా వెళ్తుంటే ఇక్కడ చాలా సాడ్గా అనిపించింది. పాపం ఒక డియర్ చచ్చిపోయి ఉంది, పాపం చాలా బాధ అనిపించింది. మేబీ అది ఇలా క్రాస్ అవుతుందేమో, రోడ్ క్రాస్ అవుతున్నప్పుడు ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుంది, చనిపోయింది పాపం. అంతే, బాయ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం.